భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి నివాసంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ నినాదాలు చేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ రహీం ఖాన్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, మండల అసెంబ్లీ అధ్యక్షులు ఎంబటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ తొలి మహిళా ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ గారు మహిళా సాధికారిత కోసం ఎంతోగానో కృషి చేసినారు. ఆమె పాలనలో బలుగు బలైన వర్గాలకు ఎంతో మేలు జరిగింది. ఇందిరాగాంధీ గారు గొప్ప పారదర్శకత కలిగిన నాయకురాలు. బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా పేదరిక నిర్మూలనకు ఎంతో సహాయపడింది. ఆమె పాలనలో 20 అంశాల కార్యక్రమంతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్రోటాన్ వద్ద జరిగిన అణు పరీక్షలో ఆమె హయాంలో మన దేశం బలపడింది. ఇందిరాగాంధీ గారిని మనమందరము స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇందిరాగాంధీ గారు అమర్ హై, ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ, ఉక్కు మహిళ అయిన ఇందిరాగాంధీ, భారత రత్న ఇందిరాగాంధీ, భారత రత్న ఇందిరాగాంధీ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీకాంతనగర్ నాయకత్వం, శ్రీకాంతనగర్ నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భారతదేశ తొలి మహిళా ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ గారు మహిళా సాధికారిత కోసం ఎంతోగానో కృషి చేసినారు. ఆమె పాలనలో బలుగు బలైన వర్గాలకు ఎంతో మేలు జరిగింది. ఇందిరాగాంధీ గారు గొప్ప పారదర్శకత కలిగిన నాయకురాలు. బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా పేదరిక నిర్మూలనకు ఎంతో సహాయపడింది. ఆమె పాలనలో 20 అంశాల కార్యక్రమంతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్రోటాన్ వద్ద జరిగిన అణు పరీక్షలో ఆమె హయాంలో మన దేశం బలపడింది. ఇందిరాగాంధీ గారిని మనమందరము స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇందిరాగాంధీ గారు అమర్ హై, ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ, ఉక్కు మహిళ అయిన ఇందిరాగాంధీ, భారత రత్న ఇందిరాగాంధీ, భారత రత్న ఇందిరాగాంధీ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాయకత్వం, శ్రీకాంతనగర్ నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భారతదేశ తొలి మహిళా ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ గారు మహిళా సాధికారిత కోసం ఎంతోగానో కృషి చేసినారు. ఆమె పాలనలో బలుగు బలైన వర్గాలకు ఎంతో మేలు జరిగింది. ఇందిరాగాంధీ గారు గొప్ప పారదర్శకత కలిగిన నాయకురాలు. బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా పేదరిక నిర్మూలనకు ఎంతో సహాయపడింది. ఆమె పాలనలో 20 అంశాల కార్యక్రమంతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్రోటాన్ వద్ద జరిగిన
అణుపరీక్షలో ఆమె హయాంలో మన దేశం బలపడింది. ఇందిరాగాంధీ గారిని మనమందరము స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇందిరాగాంధీ గారు అమర్ హై, ఇందిరాగాంధీ అమర్ హై, గాంధీ గారు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఉక్కు మహిళ అయిన ఇందిరాగాంధీ, అమర్ హై, అమర్ హై, భారత రత్న ఇందిరాగాంధీ, భారత రత్న ఇందిరాగాంధీ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నాయకత్వం శ్రీకాంత్ గారి నాయకత్వం జై